ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఏలూరు నుండి మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి శ్రీ మాణిక్యాలరావు గారు తాము నూతనంగా నిర్మించుకోబోయే గృహానికి సంబంధించి ఒక మంచి వాస్తుపరమైన ప్లాన్ కావాలని అడగడం జరిగింది. వారు పంపిన లొకేషన్ ఆధారంగా వారి స్థలం తూర్పు 110 డిగ్రీలలో ఉన్న పడమర ఫేసు కలిగిన స్థలం. వీరి స్థలం తూర్పు పడమరలుగా 54 అడుగులు, ఉత్తర దక్షిణాలుగా 40 అడుగుల 6 అంగుళాలుగా ఉంది. ఈ స్థలం 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచులో ఉండడం వలన పశ్చిమ వాయువ్యంలో 8 అడుగుల తరువాత ఉచ్చస్థానం వచ్చింది. కావున మనం ఈ స్థలంలోకి ప్రవేశించే గేటు వాయువ్యం మూల నుండి 8 అడుగుల తర్వాత మాత్రమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్ద గేటు మాత్రం వెహికల్స్ రాకపోకల కొరకు ఈ నీచ భాగంలోనే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఇక సెప్టిక్ ట్యాంక్ విషయానికి వస్తే తూర్పు మధ్య భాగంలో ఒక మంచి స్థానం ఉంది. దక్షిణం కాంపౌండ్ వాల్ నుండి 12 అడుగుల నుండి 9 అడుగుల వరకు సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడానికి మంచి స్థానం ఉంది. ఇది వద్దు అనుకుంటే పశ్చిమ కాంపౌండ్ వాల్ నుండి 9 అడుగుల తర్వాత 9 అడుగుల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. గృహ నిర్మాణానికి సంబంధించి తూర్పు పడమరలుగా 39 అడుగుల 6 అంగుళాలు, ఉత్తర దక్షిణాలుగా 26 అడుగుల 9 అంగుళాల పొడవు వెడల్పులుగా తీసుకోవడం జరిగింది. మెయిన్ డోర్ విషయానికి వస్తే హాల్లో సరిగ్గా మధ్య భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్థలం 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచులో ఉండడం వలన హాలుకు క్రింది భాగంలో డోర్ ఏర్పాటు చేస్తే అది నీచ స్థానంలో పడుతుంది. పశ్చిమ వాయువ్యంలోని మెయిన్ డోరుకు ఎదురుగా తూర్పు ఈశాన్యంలో మరో డోరు ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తరంలో కూడా ఈశాన్యం మూల నుండి 13 అడుగుల 9 అంగుళాల తర్వాత 3 అడుగుల స్థలంలో డోరు ఏర్పాటు చేసుకోవాలి. మెయిన్ డోరుకు ఎదురుగా ఉన్న చిన్న గేటు ద్వారానే రోడ్డుపైకి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద గేటు నీచ స్థానంలో వచ్చింది కాబట్టి. 2 బెడ్రూమ్స్లో ఉన్నటువంటి 2 టాయిలెట్స్ కూడా మంచి స్థానాల్లో రావడం జరిగింది. కిచెన్లోకి ఉచ్చపు నడకలు రావడం కొరకు పూజ గదిని ఇటువైపు తీసుకోవడం జరిగింది. కిచెన్ను కూడా అవసరం మేరకు వుడ్తో పార్టీషన్ చేసుకుని స్టోర్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పశ్చిమ నైరుతిలో ఉన్న స్టేర్ కేస్ ఏర్పాటు చేసుకోవడం వలన 6 అడుగుల బాల్కనీ వస్తుంది. కావున తూర్పులో కూడా ఖచ్చితంగా 6 అడుగుల బాల్కనీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరంలో కూడా 4 లేదా 5 అడుగుల బాల్కనీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో చూపిన విధంగా మెట్లు ఇంటిని అంటుకోకుండా కొంత గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మెట్లకు కాంపౌండ్ వాల్కు మధ్య కూడా కొంత గ్యాప్ ఉండాలి. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఎలివేషన్స్ను పెద్ద ఎత్తున పెద్ద డిజైన్లతో చేస్తున్నారు. కావున చిన్న పిల్లర్స్ను స్టేర్ కేస్తో కూడిన వరండాను స్ట్రక్చరల్గా సరిగ్గా ఉండేందుకు ఈ చిత్రంలో చూపిన విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న పిల్లర్స్ ఇంటి వాల్ మందంతో సమానంగా ఉండాలి. అవసరం అనుకుంటే మరో టాయిలెట్ను తూర్పు ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవచ్చు. బోర్వెల్ను మాత్రం చిత్రంలో చూపిన రెడ్ కలర్ డాటెడ్ లైన్స్పై పడకుండా ఉత్తరం నుంచి తూర్పు మధ్య భాగం వరకు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే స్థలం గనక మరో 10 డిగ్రీలు ఎక్కువగా తిరిగి ఉంటే మాత్రం ఈ ప్లాన్లో చూపిన విధంగా మొదట హాల్ ఏర్పాటు చేసుకుని మెయిన్ డోర్ను ఈ చిత్రంలో చూపిన విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారంగా మంచి ప్లాన్లు కావాలనుకునేవారు bareddy1979@gmail.comకు మీ పూర్తి వివరాలు మెయిల్ చేసినట్లయితే నేను మీకు ఫోన్ చేసి మాట్లాడి ఒక మంచి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది.